షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. ఇట్లుంటారు పిల్లలు, అది మనస్తత్వం అనేది అప్పటి నుంచి అప్పటికే షిఫ్ట్ అయిపోయింది, జంపింగ్ కదా. కాబట్టి అందుకోసమే పిల్లలను అంటే పిల్లలు కావాలనేటువంటి కోరిక ఏదైతే ఉంటుందో పెంచాలనేటువంటి ఒక మంచి కోరిక కూడా ఉండాలి అనేది తల్లిదండ్రులకు ఉండాలనేది నేను ఆ కాన్సెప్ట్ ద్వారా చెప్పడం జరిగింది. అదేవిధంగా గుట్టల్లో గుసగుస అని ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన. అంటే ఆ పిల్లలు కాలేజీకి పోయేటప్పుడు తల్లిదండ్రులు ఏమనుకుంటారు, బాయ్ మమ్మీ బాయ్ డాడీ అని మంచిగా చెప్తారు ముద్దుగా. బాయ్ నాన్న మంచిగా అవ్వకుంటే సరే డాడీ సరే అమ్మ అండి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు ఎక్కడికి పోతారు ఏందని తెలియదు. ఇట్లా కాలేజీ తప్పించేసి వాళ్ళు గుట్టలలో ముచ్చలు పెట్టుకుంటూ ఉంటారు. అట్లా ఒక 3 రోజుల గ్యాప్లో ఈ కాలేజీకి రారు, ఇద్దరు కలుసుకోరు. అప్పుడు మాట్లాడుకుంటారు, ఈ రాజు సంధ్య అని వాళ్ళిద్దరు. అప్పుడు హలో హలో ఎక్కడో మీ వాడకోసకు మూల మీద ఉన్నా, తిన్నావా? తిన్నా. కాకరకాయ చేదు లేదా? మా అమ్మ చక్కెర వేసింది. నీ మాటలు కూడా చక్కెర లెక్క తీయగా ఉంటాయి. సల్పలే కానీ చాలు తీ, ఫోన్ పెట్టాయి. సంధ్య 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 ఫోన్ పెట్టేసింది. అంటే ఇట్స్ మీన్ ఇది అప్పట్లో చాలా వైరల్ ఇది. అంటే వీళ్ళు ఎంతసేపు మాట్లాడుకుని ఏం ప్రయోజనం ఉండేది. గిదే ముచ్చట్లు కాలేజీలలో. అందుకోసమే సమయం వృధా చేసుకోవద్దు. అమ్మా నాన్నలు మీద కొన్ని పెంచుకుంటారు ఆశలు, వాటిని విస్మరించకుండా కష్టపడండి అని చెప్పడం కోసం గుట్టల్లో గుసగుసని ఒక షార్ట్ ఫిల్మ్ జరిగింది. అట్లా చాలా డైలాగులు వైరల్ అయినాయండి. సాధారణంగా కామెడీ అనగానే 10 మందిని నవ్విస్తే చాలు అనే మోటివ్తో చాలా మంది వస్తూ ఉంటారు. మీరు నవ్వించి కొంచెం వాళ్ళకు ఒక మెసేజ్ ఇద్దాం, ఎండింగ్లో ఒక విషయం చెప్దాం, ఒక నిజం చెప్దాం, ఒక థాట్ ప్రొవోకింగ్ ఒకటి నాటుదాం బ్రెయిన్లో అని చెప్పి పెట్టుకున్నారు. ముందు నుంచి ఇదేనండి? ఏమన్నా మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఎవరన్నా ఐడియా ఇచ్చారా, సజెషన్ ఇచ్చారా? లేదు బాగుంది నీ కామెడీతో పాటు ఇది కూడా ఏమన్నా మెసేజ్ అని ఎవరన్నా సజెషన్ ఇచ్చారా? లేదండి, లేదు. ఫస్ట్కి వెళ్ళి నేను కథ రాసుకున్నా, డైలాగులు రాసుకున్నా, ఏది చేసినా ఒక్కడనే ఉంటారు. కానీ డిసిజన్ అంటే ఫెయిల్ అయినా పాస్ అయినా నేనే కారణం. అట్లనే ఇప్పుడు కూడా ఎవరు ఉండరు. నేనే కథలు రాసుకుంటా, నేను ఒక్కడనే సింగిల్గా ఉంటా, అన్నీ నేనే చేసుకుంటాను. మిగతా నాకు ఈ ఆర్టిస్ట్ కావాలి అవన్నీ నేను ఎవ్రీథింగ్. ఈవెన్ ఇప్పటి వరకు నేను చేసినటువంటి షార్ట్ ఫిల్మ్లు డబ్బింగ్ లేకుండా విడుదల చేయలే. ఇప్పుడు మామూలుగా ఇవి ఉన్నాయి కదా సింక్ సౌండ్ కూడా నేను వాడాను. ఇప్పుడు కూడా డబ్బింగ్ ఉంటుంది నాది. ఇప్పటి వరకు డబ్బింగ్ చేయకుండా ఏ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయలే నేను. కాబట్టి అన్నీ నేనే ఒంటరిగానే మొత్తం కథ రాసుకోవడం కానీ చేసుకోవడం కానీ. ఎందుకంటే నా ప్రతి కథలో ఒక సామాజికమైనటువంటి హాస్యంతో కూడిన సామాజిక సందేశం ఉండాలని కోరుకుంటాను నేను. అట్లనే ఇప్పటి వరకు అట్లా రాసుకుంటున్నా. ప్రతి దాంట్లో ఇంటర్నల్ ఒక మీనింగ్ ఉంటుంది, ఇంటర్నల్ ఒక సందేశం ఉంటుంది. అంటే కామెడీ ఉండాలి. ఇవాళ రేపు ఏంటంటే మనుషులకు ఇది యాంత్రికమైనటువంటి జీవితం యంత్రం అయిపోయింది. టెన్షన్ లైఫ్ అంతా. ఈ టెన్షన్ లైఫ్లో ఇంకోళ్ళ కంటే నేను గొప్ప బతకాలనేటువంటి ఒక ఆలోచనతోని డ్యూటీలతో పాటు ఓటీలు కూడా చేస్తారు. అట్లా ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళు ఇంత స్ట్రెస్ అయ్యి ఇంత కష్టపడేటువంటి టైంలో కొంచెం మానసికమైనటువంటి ఆనందాన్ని కనుక పొందాలనేటువంటి ఆలోచనతోని నేను హాస్యాన్ని ఎంపిక చేసుకొని ఆ హాస్యంలో కొంచెం సందేశం కూడా ఇవ్వాలని ఇట్లా నా ట్రాక్ స్టార్ట్ చేసుకున్నా. అట్లా నడిపిస్తాను. సూపర్. బట్ కామెడీ అంటే ఏంటి డెఫినేషన్ ఏమి ఇవ్వగలరు? అంటే నవ్వుకోవడం కామెడీ అంటే అందరికీ తెలిసింది ఏంటంటే 10 మంది మనం అందరం నవ్వుకోవడం హెల్దీ కామెడీ అంటారు. ఆరోగ్యకరంగా నవ్వుకోవడమే కామెడీ అని ఫీల్ అవుతుంటారు. మీ డెఫినేషన్ ఏంటి? అంతేనండి. అంటే కుటుంబం కలిసి చూడాలి ఒక నవ్వు అనేది. నవ్వు అనేది నవరసాల్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి రసం ఏంటంటే ఉన్నదంటే హాస్యరసం. అలాంటి హాస్యరసానికి దూరమయ్యి ఇలా చాలామంది జబ్బులకు దగ్గర అవుతారు, రోగాలకు దగ్గర అవుతారు. కాబట్టి నేనేమంటా అంటే హాస్యం అంటే ఏమి లేదు, మాటలతో కానీ అభినయంతో కానీ ఒక మనసును కదిలించి ఒక కొత్త తవ్వలోకి తీసుకెళ్ళాలి. కొత్త తవ్వ మీన్స్ ఆనందకరమైనటువంటి తవ్వలోకి తీసుకెళ్ళాలి. అంతకు మించిన ఆశయం ఉండేది. అది మాటలతో కావచ్చు, మన చేతులతో కావచ్చు. కానీ ఎక్కడ ఎవరిని డిస్టర్బ్ చేయకుండా, ఏ వ్యక్తిని ఇబ్బంది పెట్టకుండా తన మాటలతో కానీ తన చేతులతో కానీ ఎదుటి వ్యక్తిని మానసికంగా నవ్వించేదే హాస్యం. అంతే. అది ఏదైనా కావచ్చు. మామూలుగా మనం ఒకళ్ళు నడతా అంటే కూడా అది ఇట్లా భలే నడుతుంది, ఏం నడుస్తుంది ఇది అని నవ్వుతాం మనం. ఒక వ్యక్తి మాట్లాడతాను అనుకోండి, అంటే మంచిగా మాట్లాడతానని నవ్వుతాం. కొందరేమో చేతల వల్ల నవ్వు వస్తుంది, కొందరేమో మాటల వల్ల నవ్వుతుంది. కానీ కొందరి చేతలు మాటలు రెండు నవ్విస్తాయి. అంటే అంతకుమంటే ఏముంటుందండి ఇంకా.
కాబట్టి ఆశయం అంటే ఏమీ లేదు, చేతల వల్ల కానీ మాటల వల్ల కానీ ఒక వ్యక్తి పాజిటివ్ వైబ్రేషన్తో ఆనందకరమైనటువంటి అనుభూతికి గురైతే అదే, ఇంకా అంతకంటే ఆశయం అయితే ఏముండదు. ఒక పర్ఫార్మర్ అయిన తర్వాత మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా మారాయా, లేదు ముందు నుంచి కూడా ఇలాంటి క్రేజీ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవారు మామూలుగా మీ మీ అంటే మీ ఫస్ట్కి వెళ్ళి అట్లనే ఉండేది. నవ్వేవారా నార్మల్ గా మాట్లాడుతూ నేను మాట్లాడుతున్నది, నేను స్టేజ్ ఎక్కితే నవ్వేటోళ్ళు అప్పుడు చిన్నప్పుడు కూడా. నేను చిన్నప్పుడు కూడా పిట్టల ద్వారా, తుపాకి రాముడు, పల్లెటూరు అట్లాంటి ఏకపాత్ర అభినయాలైనా నేను తీసుకోవడం జరిగింది. ఏది స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్ కూడా, ఈవెన్ డిగ్రీలో కూడా తీసుకున్నా కాలేజ్ ఫస్ట్, తుపాకి రాముడు వేసేసి అట్లా నవ్వేటోళ్ళు. కానీ నేను దాన్ని ఎప్పుడు వీళ్ళు మామూలుగా నేను చేస్తే నవ్వుతారు కానీ అనుకునేది, ఈ ఎక్స్ప్రెషన్లని ఇవన్నీ నాకు ఏవి ఐడియా లేదు యాక్చువల్లీ. నేను ఎప్పుడైతే నా డిగ్రీలో ఒక షార్ట్ ఫిల్ము, అంటే అప్పుడు డాక్యుమెంటరీస్ చేసేటోళ్ళు, ఒక కథను తీసుకు, అట్లాంటప్పుడు ఒక డాక్యుమెంటరీ చేయడానికి పోతే వారం రోజులు పనిచేస్తే ఒక డైలాగ్ ఇచ్చారు నాకు. ఆ తర్వాత బతుకమ్మ సినిమాలో చేసిన నేను 2007లో. చేసిన తర్వాత అప్పుడు నేనే అనుకున్నాను, ఈ ఆఫీసులకు వచ్చేది తిరిగేది పోయేది, నేను హైదరాబాద్కు చాలాసార్లు వచ్చిపోయేటాను, కానీ ఇది కాదు, అక్కడికి పోయి ప్రయత్నాలు కాదు, నన్ను నేనే దిద్దుకోవాలి, నన్ను నేనే పదును పెట్టుకోవాలనుకొని ఒక షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసిన అట్లా. సో ఇప్పుడు V6 తీన్మార్ వార్తలకి వెళ్ళారు. తర్వాత ఏంటి మీ లైఫ్ ఏమన్నా కొంతమందికి చేరువ చేసిందా? బికాజ్ మీలాగే ఇప్పుడు మీరు తుపాకి రాముడు సినిమా చేశారు, మిత్రి సత్యన్న, ఆయన కూడా, మీరు అందరూ కూడా ఇలాంటి ప్లాట్ఫామ్స్ నుంచి వచ్చినారు. ఏమన్నా మీకు అది యూజ్ అయిందా? యూజ్ అయిందండి చాలా మందికి అది. ఎందుకంటే ఏదైనా కానీ ఆసక్తికరంగా ఉండేటువంటి ఏ అంశమైనా జనానికి ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు తీన్మార్ వార్తలు అనేది బాగా ఆసక్తిగా ఉండేది కాబట్టి అప్పుడు వాళ్ళు నన్ను ఎంపిక చేసారు. అప్పటికే నేను యూట్యూబ్ నుంచి వెళ్ళి ఉన్నాం కాబట్టి చేసారు. దానివల్ల కూడా ఇంకా ఎక్కువ మందికి నేను కనెక్ట్ అయినాను. అప్పుడు రైటింగ్ వర్క్ లో కూడా మీ పార్టిసిపేషన్ ఉండేదా? అంటే వాళ్ళు ఉండేది సపరేట్ రైటర్స్, ఎప్పుడైనా అవసరమైనప్పుడు మాత్రం ఉండేది. పర్ఫార్మెన్స్ లో మాత్రం కొంచెం లీడ్ తీసుకునేవారేమో, అంటే కొన్ని యాడ్ చేయాలనుకున్నా, ఇంప్రూవైజ్ చేయాలనుకున్నా, అట్లా ఇచ్చేది, అట్లా ఆ స్వేచ్ఛ ఉండేది అట్లా. సో కమింగ్ టు రుద్రాంగి, ఏంటంటే అది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫిల్మ్ మీ చేతిలోకి వచ్చింది, ఒక మంచి ఫిల్మ్, ఒక థియేట్రికల్ ఫిల్మ్. ఏంటి అది, దాని అవకాశం ఎలా వచ్చింది, దాని తర్వాత మీ లైఫ్ ఎలా మారింది? రుద్రంగి అనేది అప్పుడు నేను, అంటే నాకు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నాకు ఆ కాల్ వస్తుందని. రుద్రంగి సినిమాకి అప్పటికే కొంతమందిని ప్రయత్నాలు చేసిరు అనేది తెలిసింది. తర్వాత నాకు ఆదేశ్ రవి గారని అజయ్ సామ్రాట్ గారికి, ఈ రుద్రంగి దర్శకులు ఎవరైతే ఉన్నారో తనకు నంబర్ ఇచ్చినట్టు. అంటే తనకు సాటిస్ఫైడ్ కాలే అజయ్ సామ్రాట్ గారు, కొంతమందిని స్క్రూటిన్ చేసినా సాటిస్ఫై కాక ఉన్నటువంటి టైంలో ఆదేశ్ రవి గారు నా నంబర్ ఇచ్చినట్టు, ఒకసారి ఆర్ఎస్ నందన్ ట్రై చేయండి. ఇంకా నాకు కాల్ వచ్చింది. కాల్ వచ్చిన తర్వాత పిలిచారు, నేను వచ్చిన తర్వాత నాకు గెటప్ వేసారు. గెటప్ వేసిన తర్వాత కెమెరామెన్ నవ్విండు. ఆ గెటప్ చూసి నేను నచ్చేస్తే నవ్వేసిండు. ఆటోమేటిక్గా అందరు నవ్విరాడ. నవ్వేసి మీకు మేము చెప్తామని చెప్పారు. కట్ చేస్తే నేను జస్ట్ ఇల్లు చేరుకునే లోపు ఫోన్ వచ్చింది, మీరు 45 రోజులు ఎవరికి డేట్స్ ఇవ్వద్దు, మాకే ప్యాక్ అన్నారు. నేను షాక్ అయిన, 45 రోజులు అని. అంటే అప్పటిదాకా కంటిన్యూగా ఇంత పెద్ద క్యారెక్టర్ నేను చేయలేదు. నాకు అనిపించింది, మళ్ళీ పిలిచి కథ చెప్పారు. కథ చెప్పినప్పుడు అనిపించింది ఇది ఒక డిఫరెంట్ రోల్, మరి నేను డీల్ చేయగలను. ఎందుకంటే అటు జగపతి బాబు గారు, కాలకే ప్రభాకర్ అన్న గారు, ప్లస్ విమలారామన్ గారు, మమతా మోహన్ గారు, ఆశీష్ గాంధీ గారు, ఇట్లా అంతా పెద్ద పెద్ద బ్యాటింగ్. కానీ వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఉంది. మళ్ళీ నేను యూట్యూబ్కి వెళ్ళి వచ్చిన, అప్పటి వరకు ఇంత సెటిల్డ్ యాక్షన్ లేదు. ఆ తర్వాత కట్ చేస్తే ఇంకా వచ్చేసిన క్యారెక్టర్ చేసేసుకున్నా, అయిపోయింది. బాగా మంచి ప్రశంసలు వచ్చినాయి, అందరితో కూడా మంచి ప్రశంసలు.